రైట్. గుడ్ ఈవినింగ్. నేను నరహరి చొక్కర మీ యాక్చువల్గా మనం అయితే ప్రస్తుతానికి లూప్స్ కోసం డిస్కస్ చేస్తున్నాము. అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పైథాన్ కండిషనల్ స్టేట్మెంట్స్లో రెండు రకాలైనటువంటి కండిషనల్ స్టేట్మెంట్స్ మనం చూడగలుగుతాం. ఒకటి ఇఫ్ బేస్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్, రెండు లూప్స్ అని. సో ఈ లూప్స్లో ఆల్రెడీ మనం కొంత డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో లూప్స్ అంటే ఏంటి, లూప్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, దాని యొక్క సింటాక్స్ ఏంటి అనేది. బట్ ఇంకొకసారి ఆ, ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి ఈ లూప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, దీని ఇటరేషన్స్ ఎట్లా జరుగుతాయి, దీని ఇనీషియల్ వాల్యూ, మాక్సిమం వాల్యూ, అది ఎట్లా ఒక చిన్న క్లారిఫికేషన్ తర్వాత మనం క్లాస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఒక చిన్న ప్రోగ్రామ్ కనుక మనం తీసుకుంటే, సో లైక్ ఒక్క నిమిషం. ఒక వాల్యూని మీరు 1 to 10 ప్రింట్ చేయాలనుకునేటప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఏ వాల్యూ ఫ్రమ్ 1 to 10, రైట్? సో దానికి మనం వైలో రాసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే కనుక, సో a=1 వైల్ a < 10 do something a=a+1. ఇక్కడ మనం త్రీ వాల్యూస్ అంటున్నాం కదా, ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది మాక్సిమం వాల్యూ, లేదనుకుంటే కండిషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్, ఇది ఇటరేషన్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని చెప్తాను. అయితే ఇక్కడ ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, యాక్చువల్లీ వైల్ అనేది ప్యూర్లీ కండిషన్ బేస్డ్ ఆపరేషన్ అక్కడ జరుగుతుంది. అయితే దాని ఇంక్రిమెంటేషన్ కోసం మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఇచ్చుకుంటే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్గా ఏమైంది అంటే ఏని 1తో ఇనిషియేట్ చేసాము, 1 < 10 కాబట్టి ఈ బ్లాక్లోకి ఎంటర్ అయింది. ఓకేనా? ఎంటర్ అయ్యి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక ఏ యొక్క వాల్యూని మనం ఇంకొకటి ఇంక్రీజ్ చేసాం అంటే అక్కడ 2 అయింది. మళ్ళీ ఇక్కడ కండిషన్ దగ్గరకు వచ్చింది 2 < 10 ట్రూ కాబట్టి మళ్ళీ బ్లాక్లోకి వచ్చింది. 3 అయింది, 3 < 10 ఎస్ ట్రూ కాబట్టి బ్లాక్లోకి వచ్చింది. అట్లాగే ఎంతవరకు అంటే 10 దాకా పోతుంది. ఎప్పుడైతే 10 < కాకపోయినా ఈక్వల్ అవుతుంది, 10 ప్రింట్ అయ్యి ఇంకా 11 అవుతుంది. 11 కాదు, ఈక్వల్ 10 కాదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా జరిగే ఆపరేషన్. ఇది అది ఈవెన్ వైల్ లూప్ కానివ్వండి, ఫర్ లూప్ కానివ్వండి, ఇంచుమించుగా ఇదే మనకి జరుగుతుంది. ఇది చెక్ చేసినట్టున్నారు ఎవరు, భరత్. గుడ్. అంటే మనం ఆల్ ఈవెంట్స్ ఫ్రమ్ 1 to 20 అన్నాం, అంతేనా? రైట్. ఒకసారి చూద్దాం ఇది. యా ఐ మాట్ టు, అప్పుడు మళ్ళీ ఇది 1+, సరే సేమ్ కోడ్ ఒకసారి నేను మీరు చెక్ చేస్తాను ఇక్కడ, భరత్ గారు. ఐ విల్ మేక్ ఇట్ ఎగ్జిక్యూట్ అండ్ షో వాట్ హ్యాపెన్స్. సారీ. ఓకే, ఇందులో చూద్దాము. మీరు ఇచ్చిన కోడ్ని ఇక్కడ చెక్ చేసి చూద్దాం. సో లెట్స్ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ ఏమంటున్నామంటే a=20. నో నో నో, సారీ, i=0, రైట్? వైల్ a < 20 తీసుకున్నారు. ఒక్క నిమిషం. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నారు. ఓకే, a=20 తీసుకున్నారు, వైల్ i< ఆర్ i=0 అన్నారు. వైల్ i<= a. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇఫ్ a mod 2 దెన్ రైట్ i+=1 అంటున్నాం. సో ఏం జరగచ్చు అనుకుంటున్నారు భరత్ గారు? మీరు యాక్చువల్గా అయితే ఇది 1 to 20, 1 నుంచి 20 లోపల ఉన్నటువంటి ఆల్ ఈవెన్ నెంబర్స్ కదా ప్రింట్ చేసే ప్రయత్నం ప్రోగ్రామ్ కదా ఇది, అంతేనా భరత్ గారు? ఇక్కడ మీరు ఈవెన్ అండ్ ఆడ్ రెండునా? ఓకే, సైడ్ బై సైడ్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సరే ఒకసారి ట్రై చేద్దాం. ఏ
01 వచ్చి ఆగిపోయిందని చూసారా? మీరు ఇచ్చిన కోడ్ ఇదేనా? ఒక్క నిమిషం. భరత్ గారు మీరు ఇక్కడ చూడండి, A = 20 అన్నాము, I = 0 అన్నారు. వైల్ I less than A, if I mod equals 0, then print I, I+1 అన్నారు. అంటే 0, 1 ప్రింట్ అక్కడితో ఆగిపోయినట్టుంది కదా, అంతేనా? యా. ఒకసారి చూడండి ఎక్కడ మీరు ఎక్కడ అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది ఒకసారి డీబగ్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ కోడ్. జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఇదే కదా మీ కోడ్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి డీబగ్ చేయండి. ఇక్కడ ఏం జరిగింది? A = 0, I = 0, I less than A means 0 less than 20, A = 20, I = 0, 0 less than 20. If I, that is 0 mod 2 = 0, that is okay. ఇక్కడ ఏం ప్రింట్ అయింది? 0 + 1 ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు? I+1 అన్నారు. కండిషన్ ఏంటి? 1 less than 20, 1 mod 2, 0 కాదు కాబట్టి ఓకే రైట్, మళ్ళీ 2 ప్రింట్ అవ్వాలి. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ 1? ఒకసారి ట్రై చేయండి ఇది. ఓకే, ఇది ఇక్కడ ఇచ్చి చూద్దామా? నౌ ఇట్ ఈస్ ఓకే, గుడ్. అంటే ఎస్, దిస్ ఇస్ రైట్, గుడ్. ఓకే, అండ్ వాట్ అబౌట్ ఇమ్రాన్? సరిపోయింది, ఇది ఆన్సర్ సరిపోయింది. భరత్ గారు గుడ్ అండి. ఇమ్రాన్ గారు మీరేం ట్రై చేశారా? సారీ. యా, మీరు ఇంచుమించు సేమ్ కూడా ఏమైనా షో చేస్తారు అక్కడ స్క్రీన్లో? సేమ్, గుడ్. అయితే ఇక్కడ ఓ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. సరే, ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ని నిన్న మనం ఎట్లా చేసాము? యాక్చువల్గా అయితే ఐ వాంటెడ్ టు షో యూ హౌ వీ హ్యావ్ డిడ్ ఇట్ ఎస్టర్డే. ఒకసారి చూపిస్తాను మీకు, ఓకేనా? ఐ థింక్ దిస్ వన్ రైట్. అంటే అన్ని ఆడ్ నెంబర్ని ప్రింట్ చేసి పక్కనే ఈవెన్ కూడా ప్రింట్ అయ్యేటట్టుగా చేసాము. అంటే ఇంచుమించు ఒకేలాంటి అవుట్పుట్ కోసం వేరు వేరు మెథడ్స్ అండ్ వేరు వేరు టెక్నిక్స్ మనం అప్లై చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ దీన్ని సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు కాబట్టి సేమ్ రిజల్ట్ కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడింగ్ మెథడ్స్ మనం తీసుకోవచ్చు. ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే అది ఎట్లా ఉండాలి? మనం రాసే కోడ్ అనేది ఇట్ షుడ్ బి సింపుల్, అంటే షార్ట్ ఫామ్లో తక్కువ కోడ్ యూజ్ చేసి తక్కువ మెమరీ కన్జంప్షన్తో అందరికీ అర్థమయ్యే విధంగా ఎఫెక్టివ్ అవుట్పుట్ వచ్చే విధంగా ఉండగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది యూనివర్సల్ అవుతుంది. బట్ ఎనీహౌ బోత్ ఆఫ్ యూ డన్ ఇట్స్ గుడ్ జాబ్. ఇది ఓకే, బాగానే చేశారు, సరిపోయింది. ఇంకోలా కూడా మనం ట్రై చేద్దాం. ఏంటది? ఓకే, ఇప్పుడు మనం ఫర్ లూప్ అనేది ఒకసారి చేయాలి, అది మీకు చూపుతాను. బట్ ఇన్ ద సేమ్ వైల్ యాక్చువల్గా ఏం చేద్దామంటే 1 నుంచి A = 1, వైల్ A <= 20, ప్రింట్ A+=1, రైట్? సో దీని అవుట్పుట్ మనకి ఏమవుతుంది అంటే కనుక ఇట్ విల్ హ్యావ్ అ వాల్యూస్ ఫ్రమ్ 1 to 20 కదా. అయితే ఇంతవరకు మీరు చేసిన, నేను ఇందాక చూపించిన అవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక టెక్నిక్ని అప్లై చేసి మనకు కావాల్సిన రిజల్ట్ని తీసుకోవడం జరిగింది. బట్ దానికి ఉన్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఏంటి రెగ్యులర్ ప్రాసెస్ అంటే 1 నుంచి 20 వరకు మీరు వాల్యూస్ని తీసుకుంటారు గాక, బట్ ప్రతి వాల్యూని కూడా, అంటే ప్రతిసారి కూడా వాల్యూని చెక్ చేసి అది ఈవెన్ అయితే ఒకవైపు ప్రింట్ అయ్యేట్టుగా,
ఆడ్ అయితే వేరొక వైపు ప్రింట్ అయ్యేటట్టుగా మనం చేయొచ్చు కాక. అది ఎట్లా అంటే ఒకసారి చూద్దాం. ఏంటి ఇది అంటే ఇక్కడే చూద్దాం. ఇఫ్ మనకు ఒక నంబర్ ఈవెన్ ఆడ్ అని ఎట్లా తెలుస్తుంది? ఏ మాడ్ 2 ఈక్వల్స్ 0. అదే కదా మనకు తెలిసినటువంటి ప్రొసీజర్ అకార్డింగ్ టు ద లాజిక్. సో ఏలో ఉన్న వాల్యూ కనుక 2తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూ కనుక 0, ఐ మీన్ రిమైండర్ 0కి సమానం అయితే ఏని మనం ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఈక్వల్స్ హియర్. ఒక్కసారి మనం చెక్ చేసి చూద్దాం దీని అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. రైట్, వన్ మూమెంట్. వన్ మూమెంట్. ఓకే, సైడ్ బై సైడ్ ప్రింట్ చేశారు. ఒకవేళ కనుక ఆడ్ అయితే దట్ మీన్స్ అంటే 0 రాకపోతే ఎల్స్ ప్రింట్ ఏ. రైట్, దాన్ని కొద్దిగా మీరు అటు ఇటుగా మార్చైనా చూసుకోవచ్చు కనుక ఇప్పుడు నేను ఇక్కడ 1తో కనుక స్టార్ట్ చేస్తే ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఆడ్ అన్ని ఒకవైపు వస్తున్నాయి, ఈవెన్ అన్ని ఒకవైపు వస్తున్నాయి. అంటే ఇదే అవుట్పుట్ రావడం కోసం మనం డిఫరెంట్ వేస్లో చూసాం. ఒక్క నిమిషం. ఒక్క ఇదే అవుట్పుట్ రావడానికి మనం వేరు వేరు వేస్లో ప్రోగ్రామ్ రాయడం జరిగింది. ఒకటి ఇది చూసాము, ఓకేనా? రెండు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూసాము. మూడు ఇదొక మెథడ్. అంటే దీనివల్ల మనం ఏం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ బేస్ చేసి ఎవరికి సంబంధించిన లాజిక్ వాళ్ళు అప్లై చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇది క్లియర్ కదా? ఎస్, దిస్ వన్ ఇస్ రైట్. క్లియర్ నో? ఓకే, నెక్స్ట్ ఈ వైల్ లూప్కి సంబంధించి మరికొన్ని ప్రోగ్రామ్స్ మనం చెక్ చేసే ప్రయత్నం చూద్దాం. బట్ ప్రీవియస్ క్లాస్లో మనం చూసినటువంటి సిహెచ్ఆర్ కీవర్డ్, ఓఆర్ కీవర్డ్, సారీ సిహెచ్ఆర్ కీవర్డ్ మనం ఇచ్చినటువంటి వాల్యూ యొక్క ఆస్కీ క్యారెక్టర్ ఇస్తుంది. వర్డ్ అనేది మనం ఇచ్చే ఆస్కీ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ వైల్లో బ్రేక్ చూసాము, కంటిన్యూ చూసాము. బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ ఏంటి అంటే బ్రేక్ అనేది ఎప్పుడైతే అది ఎగ్జిక్యూట్ అవుతుందో అది కరెంట్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వెరస్ కంటిన్యూ ఏం చేస్తుంది అంటే అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు కంట్రోల్ని పైనుంచి కిందకి కాకుండా కింది నుంచి పైకి తీసుకెళ్తుంది. ఓకేనా? కంటిన్యూ ఏం చేస్తుందంటే కంట్రోల్ని కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. రైట్? ఓకే, అయితే ఒక్కసారి నాకు ఆ, ఈ కంటిన్యూ అనే కీవర్డ్ ఉపయోగించి లైన్లో ఉన్నారు కదా, ఈ కంటిన్యూ అనే కీవర్డ్ ఉపయోగించి నాకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ ఆర్ ఎల్స్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ఈవెన్ ఆర్ ఓన్లీ ఆడ్ యూజింగ్ కంటిన్యూ కీవర్డ్. ఎనీ వన్ ఆఫ్ యూ? ఎస్, భరత్ అండ్ ఇమ్రాన్ గారు. వాట్స్ మై సమ్ ఈజ్ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ఈవెన్ ఆర్ ఓన్లీ ఆడ్ using continue. Yes, only even or only odd using continue. Will you try? Yeah, ఒకసారి ట్రై చేస్తారా ప్లీజ్?
సో కంటిన్యూకి ఉన్నటువంటి ప్రాపర్టీ మీకు తెలుసు కదా, కంట్రోల్ కిందికి కాకుండా పైకి తీసుకెళ్తుంది. సో ట్రై చేస్తున్నారు కదా. డూ ఇట్. మీన్ వైల్ లెట్ మీ ట్రై. యా. రైట్. ఎస్. ఓకే. చూద్దామా ఏమైనా ఉంటే కోడ్. సరే ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఒకసారి చూడండి భరత్ అండ్ ఇమ్రాన్ గారు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక కోడ్ రాసుకున్నాను. ఏంటో కోడ్ అంటే a equals 0 while a less than or equal 19, a plus equal 1, print a, so that I got the result like this. From 1 to 20 నేను ప్రింట్ చేయగలిగాను. బట్ ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇందులో ఏవేవైతే మీకు ఆడ్ ఉన్నాయో, ఆడ్ ఇన్ ద సెన్స్ మనం ఏని గనుక 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ గనుక 1 ఉంటే అది ప్రింట్ అవ్వకూడదు. యు గాట్ మై పాయింట్. ఏవైతే ఆడ్ ఉన్నాయో అవి ఇక్కడ ప్రింట్ అవ్వకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, రైట్, ఇఫ్ a mod 2 equals 1, then continue, else. ఒకసారి చూద్దాము. వన్ మూమెంట్. యా, సారీ, మీరు ఇక్కడ ఉండాలి. సింటాక్స్. నైన్టీన్ జీరో a plus equals 1, that is 1. What happens here, right? 0 less than 19, that is a plus 1, that is 1. 1 mod equals 1, that is continue.
సరిపోయింది కదా. ఇప్పుడు ఇండెంటేషన్ డస్ నాట్ మ్యాచ్. ఓ దిస్ వన్. ఎస్. ఒకసారి ఇక్కడ చూడండి, కోడ్ సరిపోయింది కాదు, ఇండెంటేషన్ వల్ల చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒకసారి కోడ్ చెక్ చేసుకుంటారా? కోడ్ చెక్ చేసుకోండి. ఈక్వల్స్ 0, 0 <19 కాబట్టి ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 1 అయింది, 1 mod 2 ఈక్వల్ 1. సో కంటిన్యూ అంటే ఆటోమేటిక్ కంట్రోల్ పైకి వెళ్తుంది, అంటే 1 ప్రింట్ అవ్వట్లా. మళ్ళీ ఏ వాల్యూ 2 అయింది, 2 mod 2 1 కాదు కాబట్టి 2 ప్రింట్ అవుతుంది, అట్లా అన్నట్టు. ఇజ్ ఇట్ ఓకే? అంటే కంటిన్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం ఆల్ ఈవెన్ నెంబర్స్ కానీ ఆల్ ఆడ్ నెంబర్స్ కానీ ఎట్లా మనం ప్రింట్ చేస్తాం అనేది క్లియరా? మిస్టర్ భరత్ అండ్ ఇమ్రాన్, ఆర్ యు క్లియర్ నో? అయ్యా, రైట్. సో అంటే ఇదే ఆడ్ నెంబర్స్ కావాలనుకోండి, ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏ మాడ్ 2 ఈక్వల్ 0 అని చెప్తే అన్ని ఆడ్ నెంబర్స్ అక్కడ మనకి వస్తాయి. అంటే అక్కడ ఈవెంట్స్ సప్రెస్ అయ్యి ఆడ్ నెంబర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇక్కడ కంటిన్యూ చేసే పని ఏమంటే ఆ ఇటరేషన్ అక్కడే ఎగ్జిక్యూట్ అవ్వకుండా అంటే ఆటోమేటిక్ కంట్రోల్ పైకి తీసుకెళ్తుంది. అంటే ఎక్కడెక్కడైతే మీకు ఆడ్స్ వస్తాయో అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవ్వకుండా పైకి వెళ్తుంది, మళ్ళీ ఆటోమేటిక్ ఈవెన్ కింద అది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ ఈవెన్ కింద అది కన్సిడర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ వైల్కి సంబంధించి మరికొన్ని ప్రోగ్రామ్స్ మనం చూడగలుగుతాం ఇక్కడ. లెట్స్ సి. ఆల్రెడీ మన ప్రీవియస్ సెషన్లో అయితే 1 to 10 ప్రింట్ చేసాం, ఆల్ ఈవెంట్స్, ఆల్ ఆడ్స్, ఈవెన్ అండ్ ఆడ్ సైడ్ బై సైడ్ కూడా ప్రింట్ చేస్తాము. దెన్ వీ విల్ డిస్ప్లే ద అవుట్పుట్ లైక్ దిస్ టేబుల్. అంటే ఎట్లా అంటే ఐ వాంట్ టు ప్రింట్ లైక్ దిస్ ఎ టేబుల్ లైక్, అక్కడ అడుగుతుంది మీకు ఎంటర్ చేయమని, 5 into 1 equals 5 if it is a table, 5 into 2 equals 10, so on, 5 into 10 equals 50. Okay na? See, this is the output. Mr. Imran and Mr. Bharat, యాక్చువల్గా ఇది అవుట్పుట్. అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ రన్ చేసిన వెంటనే టేబుల్ ఎంటర్ చేయమని అడగాలి. విచ్ టేబుల్ యూ వాంట్ టు ప్రింట్ లైక్ దిస్. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ టేబుల్ నెంబర్ 5, ద అవుట్పుట్ షుడ్ బి లైక్ దిస్. ఓకేనా? సో ట్రై చేస్తారండి మిస్టర్ ఇమ్రాన్ అండ్ భరత్, ఒకసారి ట్రై చేస్తారా? భరత్ గారు అండ్ ఇమ్రాన్ గారు, విల్ యూ ట్రై ఆర్ వాంటెడ్? యా, యూ మేక్ ఇట్ ప్లీజ్. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఇందులో రిపీటివ్గా వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదంటే ఇది మొత్తంగా కలిపి రిపీట్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. ఇందులో ఇది టేబుల్ అవుతుంది, ఇది ఇటరేషన్ వేరియబుల్ అవుతుంది లైక్ ఏ. అప్పుడు ఇదేమవుతుందంటే టీ ఇంటూ ఏ అవుతుంది. రిమెంబర్ దిస్. ఓకేనా? యూ డూ దిస్. ఎస్. ఓకే. Right. Can anyone try it? Have you?
సరే, ఇప్పుడు టేబుల్ టీ అనుకుంటే, సో ఇంట్ ఆఫ్ 5 అనుకుందాం. ఓకే, యూ డూ దట్, నో ప్రాబ్లం. సరే, నో ఇష్యూ. ఇది మనకి టేబుల్ అనుకుందాం. టీ ఈజ్ అ టేబుల్ హియర్ దట్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ అన్ ఇంటీజర్. సో అక్కడ మనం కంటిన్యూస్గా ప్రింట్ చేయాల్సినటువంటి ఏ వాల్యూ, a=1. అది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి అంటే a< or 10, బికాస్ ఇటరేషన్స్ ఎన్నిసార్లు జరగాలంటే ఫర్ 10 టైమ్స్. సో అక్కడ సింప్లీ మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ ఏమేం ప్రింట్ చేస్తున్నామంటే దట్ ఈస్ టీ టేబుల్ కమా ఏ కమా టీ ఇంటూ ఏ. అండ్ ఏ ఇటరేషన్ అక్కడ మనం ఎలాగా చేయాలి కాబట్టి ఇది ఒకసారి మనం ట్రై చేద్దాం. జస్ట్ ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. దేర్ యూ విల్ హ్యావ్ అ 5 1 5 5 2 10 లైక్ దిస్. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక, అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ రిపీటెడ్గా జరిగింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ రిపీటెడ్గా జరుగుతుంది ఎగ్జిక్యూషన్. ఇది ఇటరేషన్. అక్కడ అది ఎట్లా జరుగుతుంది, రైట్, మనకు తెలుసు కదా. ఫస్ట్ టీ ఈజ్ 5, ఏ ఈజ్ 1, 1 <10 కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది టీ ఈజ్ 5, ఏ ఈజ్ 1. ఇక్కడ టీ ఇంటూ ఏ, దట్ ఈజ్ 5 ఇంటూ 1 5. అగైన్ టీ ఈజ్ 5, ఏ ఈజ్ 2 హియర్, బికాస్ ఇక్కడ మనకి ఇటరేషన్ జరిగింది కాబట్టి ఏ ఈజ్ 2 హియర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దట్ ఈస్ 5, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ టీ ఇంటూ ఏ, దట్ మీన్స్ 5 ఇంటూ 2 దట్ ఈస్ 10 లైక్ దట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అయితే దీన్ని ఒక ప్రాపర్ ఫార్మేట్లు మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక, లైక్ ఒక ఫార్మేట్ వేలో ఈక్వల్ ఇట్లా, ఓకేనా. సో టీ కమా ఏ టీ కమా దిస్ వన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ప్రాపర్ ఫార్మేట్లో మీకు ప్రింట్ అవుతుంది. 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 2 10, సో ఆన్. ఇజ్ ఇట్ క్లియర్ మిస్టర్ భరత్ అండ్ ఇమ్రాన్? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటరేషన్స్ ఏంటి అనేది, రిపీటివ్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఏంటంటే రిపీటివ్గా ఎగ్జిక్యూట్, ఇది ఒక సింగిల్ లైన్ అంతే. దాన్ని మనం మాటి మాటికి మార్చుకుంటూ పోతున్నాం. అంటే అక్కడ ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేయడం ద్వారా టీని ఏతో మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఆ టేబుల్ ప్రొడక్షన్ అక్కడ వాల్యూస్ అన్ని కూడా వస్తాయి అన్నట్టు. సో దీన్నే కనుక మీరు రన్ టైంలో తీసుకుంటే కనుక సింపుల్. ఇక్కడ అడుగుతాం కదా మనం, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ టేబుల్ టు ప్రింటర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ అడుగుతుంది టేబుల్ ఎంటర్ చేయమని. ఇక్కడ కనుక నేను 15 ఆర్ 17 కనుక ఎంటర్ చేస్తే ఆ 17th టేబుల్ అక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఎంటర్ టేబుల్ టు ప్రింట్, రైట్. సో ఇక్కడ ఎక్కడైనా సరే మనం లూపింగ్ తీసుకునేటప్పుడు ఇటరేషన్స్ ఏమున్నాయి, రిపీట్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఏమున్నాయి కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే మిగతా ఆటోమేటిక్గా అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది మనకు తెలిసినటువంటి. ఓకే, అయితే ఇక్కడ విషయాన్ని మనం చూడాలి. యాక్చువల్లీ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, అంటే ఇనీషియల్ స్టేజ్లో లూప్స్ కోసం చెప్పుకున్నప్పుడు మనం రెండు విషయాలు అక్కడ డిస్కస్ చేసాము. లూప్ ఈజ్ ఏ లూప్. లూప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ని రిపీటివ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి లూప్ అనేది ఉపయోగపడుతుంది. అయితే దాని యొక్క నేచర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బట్టి ఇక రెండు రకాలుగా మనం దీన్ని కన్సిడర్ చేస్తున్నాము. ఒకటి ఫిక్స్డ్ లూప్ అంటున్నాము, రెండు వేరియబుల్ లూప్ అని అంటున్నాము. ఓకేనా. అయితే ఫిక్స్డ్ లూప్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం ఏంటి అంటే వైల్ అండ్ ఫర్, వేరేజ్ వేరియబుల్కి మనం చెప్పుకుంది ఏంటంటే వైల్. అండ్ దీనివల్ల మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే వైల్ని ఫిక్స్డ్గాను యూజ్ చేయొచ్చు, వేరియబుల్గా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఏంటి ఫిక్స్డ్కి వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ లూప్ ఈజ్ ఎ లూప్ దట్ కెన్ ఐడెంటిఫై ఆర్ కన్ఫైన్ హౌ మెనీ టైమ్స్ లూప్ టు బి ఎగ్జిక్యూట్. ముందుగానే మనం చెప్పగలుగుతున్నాం ఒక లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పటి వరకు మనం తీసుకున్నవన్నీ కూడా ఫిక్స్డ్ లూప్సే.
మనం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం కదా, లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే క్లియర్గా చెప్తున్నాం 10 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకనే వాల్యూని 1తో ఇనిషియేట్ చేసి 10 దాకా మనం తీసుకొని పోతున్నాం. ఇప్పుడు దాకా మనం చేసిన వైల్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ లూప్సే. బట్ వాట్ అబౌట్ వేరియబుల్ లూప్? వేరియబుల్ లూప్కి స్పెసిఫిక్గా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఏమీ ఉండదు. మనం ఒక కండిషన్ ఇస్తున్నాము, కండిషన్ సాటిస్ఫైడ్గా ఉన్నంత దాకా కూడా అది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం వచ్చిన ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఏ ఈక్వల్స్ 1 వైల్ ఏ ఈక్వల్స్ 1. ఇక్కడ మనం కండిషన్ బట్టి అర్థం అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చే కండిషన్కి, ఇక్కడ మనం ఇస్తున్నటువంటి కండిషన్ మనం ఏమంటున్నాము, ఏలో 1 ఉంటేనే ప్రింట్ వెల్కమ్ టు గో ఆన్లైన్. ఓకే, అయితే ఈ వెల్కమ్ టు గో ఆన్లైన్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అనేది మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? వీ కాంట్. దీనికి ఇక్కడ ఏం చెప్తామంటే ఏ ఈక్వల్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ డూ యూ కంటిన్యూ, ఎస్ ఆర్ నో. అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయాలనుకునేటప్పుడు మీరు 1 ఇవ్వడం ద్వారా, మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు దాన్ని 1 ఇవ్వడం ద్వారా మీరు కంటిన్యూ చేయొచ్చు. మీరు ఇచ్చేది 1 అయితే, అంటే ఏలో కనుక 1 అసైన్ చేయబడితే అది మళ్ళీ చెక్ చేసుకొని వెల్కమ్ టు గో ఆన్లైన్ అని ట్రై చేస్తాం. ఒకసారి చూద్దాం ఎంతవరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అసలు అవుతుందా లేదా. యూఓఎఫ్, యా. ఎస్, రైట్. ఫస్ట్ ఇక్కడ అడుగుతుంది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందండి. సారీ, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది వెల్కమ్ టు గో ఆన్లైన్. ఎందుకు? ఇనీషియల్గా మనం ఏని 1తో ఇనిషియేట్ చేసి 1 ఈక్వల్ 1 కదా చెక్ చేసుకున్నాం, ట్రూ కాబట్టి వెల్కమ్ టు గో ఆన్లైన్ ఒకసారి ప్రింట్ అయింది. మళ్ళీ అడుగుతుంది డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ ఆర్ నో. మళ్ళీ కావాలంటే మీరు 1 కనుక ఇస్తే ఇంకొకసారి ప్రింట్ అవుతుంది వెల్కమ్ టు గో ఆన్లైన్. మళ్ళీ అడుగుతుంది కావాలా వద్దా. ఇంకొకసారి, సారీ, ఇంకొకసారి మీరు కావాలంటే 1 ఇస్తారు. ఇంకా నాకు అవసరం లేదు అయిపోయింది అంటే అప్పుడు అదర్ దాన్ 1 జీరో ఇస్తే, అంటే ఇక్కడ ఏమంటున్నాం మనం, ఏలో 1 ఉన్నంత వరకు మీకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి వెల్కమ్ టు గో ఆన్లైన్. బట్ మనం ముందుగా చెప్పగలమా ఇది ఒక 1 టైం ప్రింట్ అవుతుందా, 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, లేక 5 టైమ్స్ 10 టైమ్స్ అని మనం చెప్పలేము. ఇక్కడ మనం చెప్పగలుగుతున్నాము. ఎందుకు? ఏని 1తో స్టార్ట్ చేసి 10 వరకు తీసుకెళ్ళి 1 ఇనిషియేట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఏ వాల్యూ అనేది 1 2 3 4 అప్ టు 10 వరకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ 10 టైమ్స్ రిపీట్ అవుతుందని మనం చెప్పగలుగుతున్నాము. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ అ ఫిక్స్డ్ లూప్. ఇక్కడ ఇచ్చినటువంటి వైల్ కండిషన్కి, ఇక్కడ ఇచ్చినటువంటి వైల్ కండిషన్కి ఒక్కసారి కనుక మీరు చెక్ చేస్తే ఇది ఇండెఫినెట్ కండిషన్ ఇస్తున్నారు, ఇది డెఫినెట్ కండిషన్ ఇస్తున్నాము, ఇక్కడ ఇండెఫినెట్ కండిషన్ ఇస్తున్నాము. ఆ ఇండెఫినెట్ కండిషన్ ఏమంటున్నాము, ఏలో 1 ఉన్నంత వరకు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అర్థమైందండి? అంటే ఆ, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఆధారంగా ఫిక్స్డ్కి వేరియబుల్కి డిఫరెన్స్ని గమనించారా? మిస్టర్ భరత్ అండ్ ఇమ్రాన్, ప్లీజ్ రెస్పాండ్ ఇమీడియట్లీ ప్లీజ్. యా, బోత్ ఆఫ్ యూ. భరత్ గారు ఓకే, ఇమ్రాన్ గారు రైట్. అంటే ఒక లూప్ని అంటే వైల్ని మనం ఫిక్స్డ్గా తీసుకోవాలా లేక వేరియబుల్గా తీసుకోవాలా అనేది అక్కడ ఇచ్చినటువంటి కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం డెఫినెట్గా చెప్తున్నాము 10 వరకు వెళ్ళాలి, బట్ ఇక్కడ ఇండెఫినెట్. సో మీరు ఏలో 1 ఎంటర్ చేస్తున్నంత వరకు కూడా అది జరుగుతుంది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటా డౌట్ అంటే నేను ఎన్నిసార్లు ఈ లూప్ని నేను కంటిన్యూ చేయగలిగాను, అదర్వైజ్ ఎన్నిసార్లు దేనిని ప్రింట్ చేయగలిగాను అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు బి ఈక్వల్ ఆర్ ఎల్స్ ప్లస్ ఈక్వల్ 1 అంటే మనం బిని ఒక ఇంక్రిమెంట్ వేరియబుల్ కింద తీసుకొని, ఓకేనా, ఒకసారి మీరు ఏమంటారంటే ఎల్స్ ఇక్కడ ఇవ్వచ్చు ప్రింట్ ద లూప్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ డాష్ టైమ్స్ ఆర్ దీస్ మెనీ టైమ్స్, 10 టైమ్స్ ఆర్ వాట్ ఎవర్ బి. ఒకసారి ట్రై చేద్దాం.
వెల్కమ్ టు గో ఆన్లైన్, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలా? నాకు ఇంకా జీరో వద్దు. ఎన్నిసార్లు నేను ఎగ్జిక్యూట్ చేయగలిగానంటే ద లూప్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ 3 టైమ్స్. ఆ టైమ్స్ అని కూడా కావాలంటే ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు కాక, కామ ఇచ్చి టైమ్స్. సో నాకు ఒక్కసారితో చాలు, జీరో ఇస్తే బయటకు వచ్చేస్తుంది. లూప్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ 1 టైం. లేదు, కొన్నిసార్లు నేను ట్రై చేస్తాను, 2 3 దాంతో కలిపి 0. సో టోటలీ ఐ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ లూప్ ఫర్ 5 టైమ్స్. సో ఇట్లాగా మనం ఇస్తున్నటువంటి ఏదైతే కండిషన్ ఆధారంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దీన్ని మనం ఏమంటున్నామంటే వేరియబుల్ లూప్ కింద చూడడం జరుగుతుంది. సో వేరియబుల్ లూప్ అనేది అంటే వైల్ యాజ్ అ వేరియబుల్, వైల్ యాజ్ అ వేరియబుల్ లూప్. సో అక్కడ మనం ఇస్తున్నటువంటి కండిషన్ ఆధారంగా అది అక్కడ వర్కౌట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసి మరికొన్ని ప్రోగ్రామ్స్ మనం చూద్దాం. అంటే వైల్ యాజ్ అ వేరియబుల్గా తీసుకొని దాన్ని ఎక్కడెక్కడ ఎలాగ మనం యూజ్ చేయొచ్చు అనే దానిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక నంబర్ని తీసుకొని వాటిని డిజిట్స్ కింద కన్వర్ట్ చేసే ఒక ప్రయత్నం మనం చేద్దాం. ఐఎమ్ టేకింగ్ a number and converting this number into some digits. ఓకేనా? లెట్స్ see how it can be. సో ఆల్రెడీ నేను ఒక ప్రోగ్రామ్ ఇక్కడ రాసి ఉన్నాను. ఫర్ సేవింగ్ ఆఫ్ ద టైం ఇక్కడ మనం చూద్దాం. సే దిస్ రైట్. ఒకసారి దీన్ని నేను రన్ చేస్తాను, అవుట్పుట్ వస్తుందా లేదా అనేది మనం ఒకసారి ట్రై చేద్దాం. ఐఎమ్ ఎంటరింగ్ a value as 256 and the result will be 652. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూద్దాం ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఒక నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. రైట్. నేను ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు నేను ఎంటర్ చేసింది అక్కడ 256, అది కాస్త 652 అనే డిజిట్స్ కింద కన్వర్ట్ అయింది. దానికి మనం ఇచ్చినటువంటి కోడ్ ఏంటి అంటే కనుక, సో ఇక్కడ ఇది మెయిన్ పార్ట్ అంతా ఇందులో ఉంది మీకు. ఎక్స్ ఈక్వల్ ఒకసారి దీన్ని మీకు ఇక్కడ చెక్ చేసి చూపుతాను. వన్ మూమెంట్. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం క్లియర్గా చూడొచ్చు కాక. ఇక్కడ ఏం రాస్తున్నాము అంటే ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే మిగతా ప్రోగ్రామ్స్ అని దీన్ని బేస్ చేసి ఉంటాయి. ఎక్స్ ఈక్వల్ int of I mod 10. Just we are printing that x and then I equals int of I mod 10. ఎందుకంటే ముందు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటి అంటే రైట్, ఇక్కడ నేను 256 అనే ఒక వాల్యూని తీసుకుంటున్నా, అది ప్రింట్ చేసి 256 అని ప్రింట్ అవుతుంది. దాంట్లో చివరి డిజిట్ని కనుక నేను సెపరేట్ చేయాలి, ఇంకా చెప్పాలంటే చివరి డిజిట్ నేను ప్రింట్ చేయాలి. అప్పుడు సింపుల్ ఏం లేదు, ఏ ఈక్వల్స్ ఆర్ ఎల్స్ 256 mod 10. జనరల్గా మీకు తెలుసు, ఏదైనా ఒక నెంబర్ని కనుక ఒక నెంబర్ని మీరు 10తో భాగిస్తే, ఇఫ్ యు ఆర్ డివైడింగ్ ఎనీ నెంబర్ విత్ 10, ద రిమైండర్ వుడ్ బి లాస్ట్ డిజిట్ ఆఫ్ దట్ పర్టికులర్ నంబర్. మీరు ఏదైనా ఒక నెంబర్ని కనుక 10తో భాగిస్తే వచ్చే శేషం ఏదైతే ఉందో, రిమైండర్ ఏదైతే ఉందో, అది ఆ నంబర్ యొక్క చివరి డిజిట్ అవుతుంది కదా. సో ఇక్కడ 256 కనుక మనం 10తో డివైడ్ చేసి వచ్చినటువంటి రిమైండర్ ఎంతంటే చివరి డిజిట్ 6. అంటే 6 బయటకు వచ్చినట్టు లెక్క. అంటే ఇంకే కావాలనుకుంటే ఏ ఈక్వల్స్ 256 mod 10. ఇప్పుడు మీకు ఏలో ఏముంది అంటే 6 ఉంది. తర్వాత బి ఈక్వల్స్ 25 mod 10.
అంటే బిలో ఏముందంటే 5 ఉంది. ఎందుకు 25లో చివరి డిజిట్ 5, 10తో డివైడ్ చేసి వచ్చే రిమైండర్ మీకు చివరి డిజిట్ వస్తుంది. అండ్ ఫైనల్లీ సి ఈక్వల్స్ 2 mod 10. సో అల్టిమేట్లీ ఆ డిజిట్ అక్కడ మీకు వస్తుంది. ఇప్పుడు మీరు ఏ కమా బి కమా సి కనుక మీరు ప్రింట్ చేస్తే 652 అని వస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైతే దాన్ని ఎట్లా డిజిట్స్ కింద కన్వర్ట్ చేస్తూ మనం చూద్దాం. ఇది మీకు అర్థమైందండి? ఏదైనా ఒక నంబర్ని 10తో డివైడ్ చేస్తే చివరి డిజిట్ మనకి అది వస్తుంది అనేది రిమైండర్గా. క్లియర్ కదా? యా, అర్థమైంది. గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్, మనం ఇదే ప్రోగ్రామ్ కనుక చెక్ చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలోకి ఒక వాల్యూ తీసుకుంటున్నాము. నేను ఎంటర్ చేసిన ఐలో 256ని. ఓకేనా? ఇప్పుడు 256 ప్రజెంట్ ఎక్స్లో ఏం తీసుకుంటున్నానంటే ఇంట్ ఆఫ్ ఐ mod 10. 256 mod 10 ఈజ్ నథింగ్ బట్ 6. అట్ ప్రజెంట్ ఎక్స్లోకి ఏమొచ్చిందంటే 6 వచ్చింది. సో ద సేమ్ 6 ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ హియర్ ఆల్సో. 6ని ప్రింట్ చేశాను. ఆ తర్వాత ఏమంటున్నాను, ఆ నెక్స్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో 256లో 6ని తీసేశారు, ప్రింట్ చేసేసారు. సో చివరి డిజిట్ 5 అవ్వాలంటే ఏమవ్వాలి, 256 కాస్త 25 అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఐ ఈక్వల్ ఇంట్ ఆఫ్ ఐ mod 10 అంటే 256/10 ఎంత అవుతుందంటే 25.6 అవుతుంది. అంతే కదా? 256/10 వుడ్ బి యాజ్ అ 25.6. దాని యొక్క ఈ డెసిమల్ వాల్యూస్ మనం ఒమిట్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడు 25.6 కాస్త ఏమవుతుంది ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే, ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ 25.6 ప్రింట్ చేసి మీకు 220 అట్లానే వస్తుంది. దాన్ని నేను చెప్తున్నాను ఇంట్ ఆఫ్ 25.6. నౌ యూ విల్ హ్యావ్ ద రిజల్ట్ యాజ్ 25. సో అది 25 కింద కన్వర్ట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్ ఆఫ్ i/10. సో ఇప్పుడు ఐ వాల్యూ ఏమైందంటే 25 అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ నువ్వు చెప్తుంది ఏంటి, వైల్ సారీ వైల్ 25 గ్రేటర్ దెన్ 0 ట్రూ కాబట్టి ఎక్స్లోకి ఏమొస్తుంది 25 mod 10 కాబట్టి అక్కడ 5 వస్తుంది ఎక్స్లోకి, మళ్ళీ అక్కడ 5 ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ మీకు 5 ప్రింట్ అయింది. మళ్ళీ 25/10 అక్కడ 2.5 ఇంటీజర్ పోతే 0.5 పోతే 2 మిగులుతుంది. 2ని mod 10 చేస్తే అక్కడ మీకు ఏమొస్తుందంటే ఇక్కడ 2 వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి 256ని మనం 652 కింద మార్చడం అయితే జరిగింది. ఐ హోప్ డూ అండర్స్టూడ్ రైట్? ఎస్. ఏమండి, అర్థమైందా? హౌ టు కన్వర్ట్ ఏ నెంబర్ ఇంటూ డిజిట్స్? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు, ఇందాక మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ ఈసారి నేను 386 ఎంటర్ చేస్తున్నా. అక్కడ ఏమొస్తుంది, అది మీకు 683 వస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ నాకేం కావాలంటే నేను ఎంటర్ చేసిన 386 683గా కన్వర్ట్ అయింది, బట్ ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ అ 683 యాజ్ ఎ నంబర్. నేను ఎంటర్ చేసిన నంబరే 683 కింద కన్వర్ట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే నేను ఎంటర్ చేసిన నంబర్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. అంటే నేను 386 కనుక ఎంటర్ చేస్తే అది కాస్త 683గా రావాలి నాకు. క్లియర్? సో విల్ యూ ట్రై దిస్? భరత్ అండ్ ఇమ్రాన్ గారు ట్రై చేస్తారు ఏమనేది ఇప్పుడు? యా, జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. సారీ. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ రైట్. ఓకే.
But in the meanwhile, I wanted to show you some code here. మీరు ట్రై చేయండి ఈలోగా. You keep trying, no problem. నేను ఇక్కడ 683, the number is 386. ఎంటర్డ్ వాల్యూని రివర్స్ చేసి అవుట్పుట్ అయితే నాకు వచ్చింది. దీన్ని ఎట్లా మనం చేసుకుంటాం ఒకసారి చెక్ చేసుకో. సారీ. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం, మనకి టైం కూడా అవుతుంది, 7 కంతా అది క్లోజ్ అయిపోతుంది కాబట్టి రికార్డింగ్ అది కూడా ఒకసారి ట్రై చేద్దాము. రైట్, ఇందాక మనం తీసుకున్న ప్రోగ్రామ్ని కొద్దిగా మనం మార్చుకున్నాం. ఇక్కడ ఒకసారి చూస్తే కనుక రైట్, సి దిస్, ఒక వేరియబుల్ తీసుకున్నారు, ఆర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నారు, అది ఒక రివర్స్ని మీరు చూపించే దానికోసం దాన్ని 0తో ఇనిషియేట్ చేశారు. యాజ్ యూజువల్గా ఐలోకి వాల్యూ ఎంటర్ చేయమన్నారు, అది నేను 683 ఎంటర్ చేయడం జరిగింది. ఓకే, రైట్, నేను ఐలోకి ఏం ఎంటర్ చేస్తున్నానంటే 683. గుడ్, ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ ఆర్లోకి 0ని తీసుకున్నారు, ఐలోకి నేను ఎంటర్ చేశాను 683. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, వైల్ ఐ గ్రేటర్ దెన్ 0 సో దట్ 683 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి వైల్ ఐ గ్రేటర్ దెన్ 0 కాబట్టి మీకు బ్లాక్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుంది, x ఈక్వల్ ఐ మోడ్ 10, అది ఎట్లాగా మీకు తెలుసు. అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఒక డిజిట్ అక్కడ మీకు ఎక్స్లోకి వస్తుంది. ఎమ్మటిని ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆర్ ఈక్వల్స్ ఆర్ ఇంటూ 10 ప్లస్ ఎక్స్. ఈ ఒక్క లైన్ మీకు అర్థమైతే ప్రోగ్రామ్ అంతా మిగతా అంతా అర్థమైనట్టు. మిగతాది మనకు తెలుసు కదా, I/10 అనేది. అంటే ఇక్కడ మనం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నామంటే, ఇందాక ఒక నంబర్ని డిజిట్స్ కింద విడగొట్టడానికి మనం మాడ్ చేసి దాన్ని బై 10 చేస్తే దాని యొక్క ఫేస్ వాల్యూ తగ్గుతూ వచ్చింది. అంటే 683 కాస్త 68 అయింది, 680 కాస్త 6 అయింది, అట్లా బై 10 చేస్తే. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఫేస్ వాల్యూని పెంచేదానికి మనం దాన్ని 10తో మల్టిప్లై చేస్తున్నాం. ఫేస్ వాల్యూ తగ్గించడానికి 10తో డివైడ్ చేస్తున్నాము, వేరేజ్ వాల్యూ పెంచేదానికి 10తో మల్టిప్లై చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చేప్పటి ఎక్స్ వాల్యూ ఏమైంది అంటే 3 అయింది, అంతేనా. 683 mod 10 అంటే 3 అయింది. ఆర్ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 ఈక్వల్ 0 into 10, దట్ ఈస్ 0 ప్లస్ 3, దట్ ఈస్ 3. సారీ, ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, బై 10 అంటే 68. రైట్, మళ్ళీ ఇది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్కి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే 68 mod 10 అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏమొస్తుందంటే 8 వస్తుంది చివరి డిజిట్. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఆల్రెడీ ఆర్లో 3 ఉంది, 3 into 10 30 ప్లస్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 8 కదా, సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇది 38 అవుతుంది. నెక్స్ట్ ఇది కాస్త 68/10 అంటే 6 అవుతుంది. మళ్ళీ ఇక్కడ థర్డ్ రౌండ్కి వచ్చేప్పటికి ఏమైంది అంటే ఎక్స్లోకి మీకు ఇక్కడ 6 వస్తుంది. 6 ఆల్రెడీ ఆర్ ఈక్వల్స్ ఆర్ ఇంటూ 10, 38 into 10, 380 ప్లస్ 6 ఎంత అంటే 386. ఇక్కడ బై 10 అంటే 0 వస్తుంది కాబట్టి ఇక్కడతో టర్మినేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఆర్లో మీకు ఎంత ఉంది అంటే 386 ఉంది, సో ఆ 386 వాల్యూని ఇక్కడ మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ నో? రైట్, అంటే ఒక నంబర్ని డిజిట్స్ కింద విడగొట్టేదానికి మనం mod 10 బై 10 చేస్తున్నాము, మళ్ళీ డిజిట్స్ని నంబర్ కింద కన్వర్ట్ చేయడానికి మనం మల్టిప్లైడ్ బై 10 చేస్తున్నాం. యా, ఎస్, దీంట్లో ఏం డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి ఈ ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు, ఎలా రాసుకున్నామో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు కాక. క్లియర్?
ఎస్. ఈజ్ ఇట్ క్లియర్? నో. ఓకే. రైట్. మీరు దీనికి సంబంధించి ఒక 2 ప్రోగ్రామ్స్ ఏమైనా అవకాశం ఉంటే నెక్స్ట్ సెషన్‌కి వచ్చేపాటికి. యాక్చువల్‌గా మీరు లైన్‌లో ఉన్నారు గదా! భరత్ అండ్ ఇమ్రాన్ గారు. రైట్. రైట్. సో, ఇక్కడితో మనం కన్క్లూడ్ చేస్తున్నాం. బట్ ఇంకా కంటిన్యూ చేద్దాము. బట్ రికార్డింగ్ అయితే క్లోజ్ చేస్తున్నాము. యాహ్! ఉమాపతి గారు ప్లీజ్ స్టాప్ రికార్డింగ్.